నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం మంటల్లో చిక్కుకున్న సూపర్ లగ్జరీ బస్సు దిగిపోయిన ప్రయాణికులు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన వడ్లు విక్రయించిన రైతులకు డబ్బులు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చెండూరు రైతు సేవా సహకార సంఘం ఎదుట ధర్నా ఆదర్శంగా మారిన అభిమానం కేటీఆర్ ఫోటోతో వరంగల్లో 500 మొక్కల పంపిణీ లంచాలకు అలవాటు పడిన అధికారులు 15,000 చెల్లించాలన్న మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారి పట్టుకున్న ఏసీబీ అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ బస్టాండ్ ప్రాంతంలో సూపర్ లగ్జరీ ఏసీ బస్సు మంటల్లో చిక్కుకుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే అప్రమత్తమైన ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వడ్లు విక్రయించిన రైతులకు డబ్బులు చెల్లించాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికే 2 నెలల కాలం గడిచిపోయిందని పేర్కొంది. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకటరెడ్డి పలు గ్రామాల రైతులతో కలిసి చెండూరు రైతు సేవా సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు రాకపోవడంతో రైతాంగం తీవ్ర వ్యతలకు గురవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట అమ్మాలన్నా విక్రయించిన పంటకు డబ్బు రావాలన్నా ధర్నా చేయక తప్పడం లేదని తెలిపారు. ధర్నా సమాచారం అందడంతో ఎస్ఐ సైదులు అక్కడికి చేరుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. సోమవారం నాటికల్లా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తామంటూ అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించారు. భూతరాజు శ్రీహరి, గణేష్, కట్టికం నరేష్, సాగర్, నాగరాజు, సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతులతో చెలగాటమా రైతుల ఖాతాలో వెంటనే రైతుల ఖాతాలో వెంటనే 2 నెలలు గడుస్తున్న రైతుల ఖాతాలో డబ్బులు చెల్లించిన అధికారులను వెంటనే 2 నెలలు గడుస్తున్న రైతు ఖాతాలో డబ్బు చేయని అధికారులను వెంటనే అధికారుల నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాం. ఈ విధంగా 6 కాలం శ్రమించి కష్టపడి రైతులు తోచిన దగ్గరల్లా అప్పు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి నానా రకాల ఇబ్బందులు పడితే ఈ విధంగా నెలల తరబడి మీరు మీ కార్యాలయం చుట్టూ రైతులను తిప్పుకొని ఈ విధంగా ఇబ్బందులు గురి చేయటం తగదు. మీరు ఇకనైనా తక్షణమే వారి ఖాతాల్లో డబ్బులు మీరు జమ చేసే విధంగా తక్షణ చర్యలకు పూనుకోవాలి. లేని ఎడల బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము రైతులతో కలిసి వచ్చి పెద్ద ఎత్తున మేము ఈ కార్యాలయం ముట్టడి చేస్తామని చెప్పి త్వరలో మీరు తీరు మార్చుకొని ఇప్పటికైనా రైతుల పక్షాన నిలిచి ఏమాత్రం ఇప్పటి వరకు చాలా నిర్లక్ష్యం చేసిండ్రు, అధికారులు నిర్లక్ష్యమే చేసిండ్రు. ఈ విధంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఇందులో మీరు అధికారుల నిర్లక్ష్యమా ప్రభుత్వం నిర్లక్ష్యమా అన్నది ఆ కారణాలు పక్కన పెడితే ఇకనైనా మీరు తక్షణమే ఈ అందరి రైతులు అమ్ముకున్నటువంటి ధాన్యం డబ్బులో రావాల్సినటువంటి వందలాది మందికి రావాల్సిన కోట్లలో ఉంది. తక్షణమే మీరు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. లేనిచో మాత్రం మేము ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. మునగాల వద్ద మరో వాహనం మంటల్లో చిక్కుకొని దగ్ధమైంది. అయితే డ్రైవర్ మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో 65వ జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో మంటలు ఎగసిపడ్డాయి. దీనిని గమనించిన డ్రైవర్ చాకచక్యంగా బయటపడ్డాడు. కలువుకోవ గ్రామానికి చెందిన సైదులు సూర్యాపేట నుంచి కోదాడ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మండలం కారణంగా తేలికపాటి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఇక మంత్రి కేటీఆర్ అభిమాని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కేటీఆర్ 46వ జన్మదినం సందర్భంగా వరంగల్ శివనగర్లోని తన నర్సరీలో కేటీఆర్ ఫోటోతో 500 మొక్కలను పంపిణీ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహించే ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అల్లా బక్ష్, ఆనంద్, షహీద్, జాషువా, కుమ్మరి రాజశేఖర్, వేణు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారి 46వ జన్మదినం సందర్భంగా రేపు ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త ముక్కోటి చెట్లు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించాల్సిందిగా
పార్టీ అధిష్టానం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి చిత్రపటం ఉన్న మొక్కలను సుమారు 500 మొక్కలను ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే రేపు సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు మరి ఈరోజు మేము ఏవైతే పంచామో ఆ చెట్లు రేపు ప్రతి ఒక్కరూ 11 గంటల నుంచి 12 గంటల లోపు మరి చెట్లు నాటాలి. నాటి 3 కోటి అర్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఏదైతే చెట్లు నాటి గంటలో 3 కోట్ల చెట్లు నాటి తెలంగాణలో మరి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాలని మేము ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం చేశాం. ఎవరు చేయని విధంగా ఒక వినూతమైన రీతిలో మరి కేటీఆర్ గారి యొక్క చిత్రపటాన్ని చెట్ల మీద అమర్చి మొక్కల పైన అమర్చి వాటిని పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసే రేపు కరెక్ట్ 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో మా కార్యకర్తలు అందరూ మరి చెట్లు నాటే కార్యక్రమం విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం. రాజనాల శ్రీహరి, టీఆర్ఎస్ నాయకుడు, వరంగల్. ఇక భారీ వర్షాలు విశాఖ ఏజెన్సీ చింతపల్లి వాసులకు శాపంగా మారాయి. ఏఓబీలో భారీ వర్షాల నేపథ్యంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో వరదల్లో చిక్కుకున్న నిండు గర్భిణీకి ఆసుపత్రికి తరలించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఎండిన చెట్టును ఆధారంగా చేసుకొని ముందుకు సాగారు. ఇక ప్రభుత్వం వేలు లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్న అధికారులు లంచాలు తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. మిర్యాలగూడ మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు అన్వేష్ రెడ్డి ఈ నెల 5వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి డెత్ సర్టిఫికెట్తో పాటు ఇతర పత్రాలతో అన్వేష్ మేనమామ శ్రీనివాస్ రెడ్డి రైతు బీమా డబ్బు కోసం దరఖాస్తు చేశాడు. ఈ మేరకు సంబంధిత పత్రాలతో మండల వ్యవసాయ అధికారి బొలిశెట్టి శ్రీనివాస్ను కలిశాడు. దీంతో ఆయన క్షయం కోసం 15,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఇక ఇవ్వకపోతే పెండింగ్ జాబితాలో ఫైల్ చేరుస్తామంటూ బెదిరించాడు. దీంతో 12,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న అన్వేష్ రెడ్డి మేనమామ శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సదరు అధికారుల సూచనల మేరకు పట్టణంలోని బంగారుగడ్డ సమీపంలో లంచం తీసుకుంటుండగా ఏవో శ్రీనివాస్ను పట్టుకున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి బి శ్రీనివాస్ గారు ఉండ్రా శ్రీనివాస్ రెడ్డి అనే ఫార్మర్ వద్ద 12,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈరోజు మధ్యాహ్నం. ఈ గతంలో ఈ శ్రీనివాస్ రెడ్డి ఏవైతే కంప్లైంట్ ఉన్నాడో ఆ శ్రీనివాస్ రెడ్డి యొక్క మేనల్లుడు ఈ నెల 5వ తారీఖు నాడు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయనే రైతు బీమా కూడా కవర్ అవుతుంది ఆయన. ఈ సందర్భంలో ఆ రైతు బీమా కావడానికి కావాల్సినటువంటి పేపర్స్ అన్నీ దానికి సంబంధించిన రిలవెంట్ పేపర్స్ అన్నీ ఎంఏఓ గారికి సబ్మిట్ చేయగా అతను 15,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఈయన ఆ సందర్భంలో అతను రిక్వెస్ట్ చేయగా 12,000 తీసుకోవడానికి యాక్సెప్ట్ అయ్యిండు. ఈరోజు ఆ 12,000 తీసుకునే సందర్భంలో ఏసీబీ వాళ్ళు మేము పట్టుకోవడం జరిగింది. ఇది జరిగిన విషయం. ఇక్కడ ఏ రేంజ్ ఏసీకి అధికారులు డిఎస్పీ ఇక్కడ ఇప్పుడు ఇన్ఛార్జి నేను డిఎస్పీ ఏసీపీ నిజామాబాద్, ఇప్పుడు ఇన్ఛార్జి నల్గొండ. పేరు? నా పేరు వేణుగోపాల్. చెప్పండి. మా చెల్లెల కొడుకు అన్వేష్ రెడ్డి 5వ తారీఖున యాక్సిడెంట్తో చనిపోవడం జరిగింది. అతనికి 209 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటల భూమి రైతు బీమా అనే పథకం తెలంగాణ గవర్నమెంటు పాలసీ అనేది ఒకటి అమలు చేస్తుంది. చనిపోయిన వ్యక్తికి అతనికి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఆ బీమా కోసం నేను ఏఓ గారిని కలవడం జరిగింది. ఫైల్ తీసుకొని కలిస్తే ఆ ఫైల్ చూసి నాకు 15,000 రూపాయలు ఇస్తాను, ఈ ఫైల్ మూవ్ అయింది, లేకపోతే పెండింగ్లోనే ఉంటుందని చెప్పడం జరిగింది. సరే నేను మాట్లాడి నేను పిలుస్తానని చెప్పి వెళ్ళాను. మరుసటి రోజు వస్తే మరి అన్ని ఇచ్చుకోలేరండి పైసలు, కొంచెం చూసి మాట్లాడండి అంటే నేను పైకి ఇవ్వాలి,
ఫైల్ పంపాలని ఫైలు డబ్బులు 2 పంపాలి, ఒక 2-3 వేలు తగ్గించేయమన్నాడు. అంటే నేను 12,000 ఇస్తాను చెప్పాను. ఈరోజు ఏసీబీ నాకు డబ్బులు ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని కలిసింది. కలిస్తే వాళ్ళు నాకు కొన్ని పరికరాలు ఇచ్చి మొన్న వీడియో మళ్ళీ అతని వాయిస్ని తీసుకోమని చెప్పారు. వచ్చి వాయిస్ తీసుకున్నాను. అతను డిమాండ్ చేసిన పైసలు వాయిస్ తీసుకుని ఈరోజు 12,000 రూపాయలు ఇస్తుంటే రెడీ హ్యాండ్గా ఏసీబీ అధికారులు నా పేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తగూడెం. ఇక చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవనాదేవిపై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. 3 నెలలుగా ఆమెను కొంతమంది వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఏప్రిల్ నెలలో కోవిడ్ వార్డుల్లో సేవలను ఎంపీ కృష్ణదేవరాయలు పరిశీలించారనే కారణంతో డాక్టర్ భవానీదేవిని టార్గెట్ చేశారని ఆరోపించారు. సమావేశంలో నవతరం పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీ కన్వీనర్ బత్తుల అనిల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవతరం పార్టీ కార్యాలయం నుంచి మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో పట్టణంలో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి డాక్టర్ భవానీదేవి గారి మీద 2 రోజుల క్రితం SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం అనేది మరి దారుణమైనటువంటి విషయం. ఇది అధికార పార్టీకి సంబంధించినటువంటి మరి శాసనసభ్యురాలి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు అక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని మరి డాక్టర్ భవానీ గారి మీద SC/ST కేసు పెట్టడం జరిగింది. మరి నిజంగా భవానీ గారు ఎటువంటి వేధింపులకు పాల్పడలేదు. ఆవిడ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రోద్బలంతో డాక్టర్ భవానీదేవి గారి మీద కేసు పెట్టడం జరిగింది. గతంలో మరి ఇప్పుడు ఇదేదో కొత్తగా డాక్టర్ భవానీదేవి గారి మీద జరిగినటువంటి వేధింపు చర్య కాదు, ఇది తప్పుడు ఫిర్యాదు. దీన్ని తీసివేయాలని చెప్పి పోలీసుల్ని అట్లాగనే ఉన్నతాధికారులను కూడా నవతరం పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అట్లాగనే ఈ వేధింపులన్నీ ఇవాళ కొత్తగా జరిగినాయి కాదు. మరి కోవిడ్ రన్నింగ్లో ఉన్న టైంలో ఏప్రిల్ నెలలో మరి నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన రొటీన్ విజిట్లో భాగంగా ఆయన సందర్శించినటువంటి నేపథ్యంలో మరి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే విడదల రజనీ గారు డాక్టర్ భవానీదేవి గారి మీద ఈ విధమైనటువంటి SC/ST అట్రాసిటీ కేసు పెట్టించడం జరిగింది. మరి చిలకలూరుపేటలో భవానీదేవి గారి మీద ఇది కొత్త వేధింపు కాదు. మరి 5వ నెలలో 13వ తారీఖు 2021 మరి ABVP కమిషనర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ IAS గారు మరి ఒక మెమోని పంపించడం జరిగింది. ఈ మెమోలో డాక్టర్ మరి భవానీదేవి గారి మీద చిలకలూరుపేట ఎమ్మెల్యే గారు మరి 7వ తారీఖు 5వ నెల 2021లో మరి కావాలని ఆవిడని సస్పెండ్ చేయాలని చెప్పి ఫిర్యాదు చేసినట్టుగా మరి ఈ మెమో యొక్క సారాంశం. మరి కాబట్టి ఈ వేధింపులు కొత్త కాదు. ఆవిడని సస్పెండ్ చేయిస్తే ఆ సస్పెన్షన్ని చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్ళి కొట్టేయిస్తామనేటువంటి ఒక ఆలోచనతోటి ఆ ఆలోచనని పక్కన పెట్టి ఏదో విధంగా డాక్టర్ భవానీదేవిని ఈ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పంపించాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే గారు విడదల రజనీ గారు మరి ఆవిడని టార్గెట్ చేసి ఇప్పుడు మళ్ళీ SC/ST కేసు పెట్టించారు. గతంలో కూడా మరి చిలకలూరుపేట మండల విద్యాశాఖ అధికారిని లక్ష్మీబాయి గారి మీద కూడా జిల్లా పరిషత్తులో ఫిర్యాదు చేశారు. అదేవిధంగా మరి మరొక శారదా హై స్కూల్ HM ధనలక్ష్మి గారి మీద కూడా మరి అనవసరంగా సస్పెన్షన్ వేయించారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా బాధితుల కోసం రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బంజారాహిల్స్ ACP సుదర్శన్ రావు, CI రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా కోవిడ్ ఉంటే చాలామంది వద్దన్నారు. కోవిడ్ ఉంది, పబ్లిక్ రారు, జనాలు రారు అన్నారు, కానీ బ్రహ్మాండంగా వచ్చారు. కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించి ఈసారి కూడా అదే విధంగా చేసి మరి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసాం, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేసాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ టీలు కానీ అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్న
ఎందుకంటే జనరల్గా ఇక్కడ ఉన్న వీళ్ళు స్టాఫే దగ్గర దగ్గర 300 మంది వస్తున్నారు. 300 మంది వస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనకి కొంచెం రిజిస్ట్రేషన్ దగ్గర అక్కడక్కడ ఒత్తిడికి గురయ్యాం. అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం మనకి ప్రాబ్లం అయిందో అవన్నీ కూడా సెట్ చేసుకుని బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించి ఏ మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన రక్తదాతలందరికీ కూడా బ్రహ్మాండంగా చూసుకుని మరి వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం కూడా అదే విధంగా మేము చూసుకున్నాం. మరి ఈ టైం కూడా ప్రతి రక్త బొట్టు వాళ్ళది వేస్ట్ కాకూడదు, వాళ్ళని కూడా మనం గౌరవించాలి, వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టాలని వాలంటీర్స్ కూడా అందరూ కూడా చూసుకుని చేయటం జరిగింది. ఇదే విధంగా ఏంటంటే దేశంలో ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నందుకు మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయాలి, సేవా కార్యక్రమాలు కూడా కార్యకర్తలుగా లీడర్లు అందరూ కూడా పాల్గొనాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు కూడా ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో ముందుండటం జరిగింది. మరి కేటీఆర్ గారు జన్మదినం సందర్భంగా మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఫోన్లు చేశారు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని చెప్పేసి కోరటం జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో మీది కూడా చాలా పాత్ర ఉంది. ఎందుకంటే మీరు కూడా ప్రజలకి మేము ఈ 10 రోజుల నుంచి కూడా మీరు కూడా అన్ని పబ్లిసిటీ కానీ అది కానీ ప్రజలకి మీరు కూడా చాలా దగ్గర చేర్చారన్నమాట. అంటే చాలామంది ఈ దాతలు ఉంటారు కానీ వాళ్ళు వచ్చి ఇచ్చే చాలామంది భయం ఉంటుంది. ఏంటంటే కోవిడ్ ఉంది అది ఉందని చెప్పి లాస్ట్ టైం ఎంత భయపెట్టినా కానీ వచ్చారు. ఈసారి కోవిడ్ లేదు, అంత క్లియర్ అయిపోయింది కాబట్టి ఈసారి ఎక్కువ సంఖ్యలో వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా మేము చాలా చేయబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి మళ్ళీ ఇంకొకసారి మీరు అందరూ కూడా మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా సహకరించాలి. మీరు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రతిదీ జాగ్రత్త తీసుకున్నాం. అంబులెన్స్ కానీ అది కానీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు రావటం జరిగింది, ఫ్రీ మెడికల్ క్యాంప్ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, పెట్టుకోమన్నాం. అట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. కొంతమంది భయపడి ఆ బ్లడ్ తీసేటప్పుడు భయపడతారు. ఆ భయపడకుండా ఇమీడియట్లీ డాక్టర్స్ని కూడా అంతా పెట్టి అన్ని జాగ్రత్త తీసుకున్నాం. వాళ్ళు కూడా అంతా వచ్చారు, డాక్టర్స్ కానీ అందరు కానీ చూసుకున్నాం. ఇక రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చిత్రపటాలకు పాలకుర్తి మండల టీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేశారు. రామగుండం నియోజకవర్గంలో సింగరేణి యాజమాన్యం ద్వారా వైద్య కళాశాల మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బసంతనగర్ కేశవరాం సిమెంట్ కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనసూయ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ప్రజల ఆశాజ్యోతి ప్రేతమ నాయకులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు ఎన్నలేని కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రత్నసారథైనటువంటి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణకు తలమానికమైనటువంటి ఇండస్ట్రీలు అబ్బైనటువంటి గోదావరికనికి మెడికల్ కాలేజ్ తీసుకురావడం, ఈ రామగుండం నియోజక ప్రజల అందరి ఆరోగ్యాల గురించి పట్టించుకొని ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మన అందరినీ కూడా ఆచార్య ఆనందాల మధ్య ముంచెత్తుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ కోరుకంటి చంద్రన్న గారికి కానీ పాలకుర్తి టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పల్లె ప్రాంతాల్లో కూడా రేపు మెడికల్ కాలేజ్ వస్తే ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి హైదరాబాద్ కానీ కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్ళి అనారోగ్యవంతులైనటువంటి ఎంతోమంది డబ్బును ఖర్చు చేసుకొని ప్రాణాలకు కూడా గ్యారంటీ లేకుండా ఉన్న సందర్భాలు మన కళ్ళారా చూసాము. కానీ మనకు అతి చేరువలోనే ఎలాంటి ఖర్చులు లేకుండా గవర్నమెంట్ ఆర్థిక సాయంతో మరియు సింగరేణి వారి యొక్క కొలాబరేషన్తో, సింగరేణి వారి సౌజన్యంతో ఈరోజు ఈ పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇక్కడ మన పిల్లలకు నౌకర్లు కానీ ఇక్కడ చదువుతున్న వైద్య విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఎంతో ఖర్చు అవుతుంది. ఎక్స్పెండిచర్ తగ్గేట్టు ఈ కాలేజీలనే సీట్లు పెంచి ఇచ్చే విషయంలో కూడా కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి దాని వెనుక ఎనలేని శ్రమ చేసి మనందరికీ కూడా అన్నమాట ప్రకారము మనకు ఇచ్చి మన మనసుల్లో చోటు సంపాదించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మహత్యులు కొప్పులీశ్వరన్న గారు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మునుముందు మన మండల్లో మంచి భవిష్యత్తున్న పిల్లలకు కానీ వ్యాధిగ్రస్తులకు కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సాయంతో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రివర్యులు మనకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సందర్భమే తార్కాణంగా మనం ఎవరికైనా చూపించవచ్చు. టీఆర్ఎస్
గవర్నమెంట్లో ఇంత పెద్ద ప్రాజెక్టు రావడము ఈ యొక్క ప్రాంత ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ప్రజలందరి తరపున పలకుర్తి మండల పార్టీ పక్షాన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పిలుపును అందుకొని పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ఎంపీపీ వాల్య అనసూర రామరెడ్డి గారు, వైస్ ఎంపీపీ గారు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్మికులు, నాతో మిత్రులు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంటల్లో చిక్కుకున్న సూపర్ లగ్జరీ బస్సు, దిగిపోయిన ప్రయాణికులు. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన. వడ్లు విక్రయించిన రైతులకు డబ్బులు ఇవ్వాలని బీజేపీ డిమాండ్. చెండూరు రైతు సేవా సహకార సంఘం ఎదుట ధర్నా. ఆదర్శంగా మారిన అభిమానం. కేటీఆర్ ఫోటోతో వరంగల్లో 500 మొక్కల పంపిణీ. లంచాలకు అలవాటు పడిన అధికారులు. 15,000 చెల్లించాలన్న మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారి పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.